జూలై 2, 2024 పర్వత శిఖర అనుభవం యొక్క రహస్యములు. మొదటి శిఖరము. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావము అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనము. నిశ్చయముగా ఈ భూమిపైకి తీర్పు ఉన్నది. రానయున్న ఉగ్రత నుండి, తీర్పు నుండి తప్పించుటకే యేసుక్రీస్తు ప్రభువు మన శిక్షను తనపై వేసుకొనెను. మేకులు గుచ్చబడుటకై తన పాదములను, ఉమ్మివేయబడుటకై తన ముఖమును, విరువబడుటకై తన శరీరమును అప్పగించెను. ఎన్నిసార్లు మనం ఆయన శ్రమలను గూర్చి మాట్లాడినను, ఆయన నిజముగా ఎంత శ్రమనుందెనో, మనలను విడిపించుటకు, క్షమించుటకు ఎంతో గొప్ప క్రయమును చెల్లించెనో మనము సంపూర్ణంగా గ్రహించలేము. తర్వాత రెండవ శిఖరము. మరెన్నడూను ఉండకుండా ఆయన మరణమును మృంగివేయను. ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయను. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనము. నిజమైన విశ్వాసులు మాత్రమే ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ సమాధి నీ విజయమెక్కడా అని చెప్పుచు పరిపూర్ణ సమాధానముతో మరణమును ఎదుర్కొనగలరు. మన ప్రియులు తీసుకొని పోబడినప్పుడు మరెన్నడూ ఎడబాయకుండా ఉండనట్లు తిరిగి వారిని కలుసుకొని అక్షయగల మహిమగల దేహముతో ఉందుము అను తలంపు తిరిగి తిరిగి మనకు వచ్చును. లోకంలోని అతి బలవంతుడైన వ్యక్తి సహితము మరణ భయమును తప్పించుకొనజాలడు. విశ్వాసులైతే ఈ ఎడబాటు తాత్కాలికమైనదనియు తిరిగి మన ప్రియులను కలుసుకొందుమనియు ఎరుగుదురు. యేసుక్రీస్తు ప్రభువు మనకు మరణముపై సంపూర్ణ విజయము అనుగ్రహించెను. అందువలననే మనమిప్పుడు ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ సమాధి నీ విజయమెక్కడా అని చెప్పగలము. భవిష్యత్తులో రానయున్న ఉగ్రతను, తీర్పును తప్పించుకోవాలంటే ఒకసారి ఆయన మన కోసం చేసిన శిలువ త్యాగంను జ్ఞాపకం చేసుకో. అప్పుడే మరణంపై ఉన్న సంపూర్ణ విజయాన్ని అర్థం చేసుకోగలుగుతావు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.